కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మద్యం కుంభకోణం కేసులు పెట్టారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ప్రస్తావించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతో మద్యం కుంభకోణం జరిగినట్లుగా కేసు పెట్టడం దారుణమన్నారు. జమ్మలమడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. జరగని మద్యం కుంభకోణాన్ని జరిగినట్లుగా కేసు పెట్టడం దారుణమన్నారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ తెలుసు. ఈరోజు మనం చూస్తే మద్యం విధానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కూడా మద్యం విచ్చలవిడిగా జరుగుతా ఉంది. బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయినాయి. ఊరూరు మద్యం ఏరులై పారుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యాన్ని నియంత్రించాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా అనే ఆలోచనతో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధంగా మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంటే డైవర్ట్ చేసేదానికి కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్ష కట్టి రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం. కృష్ణమోహన్ రెడ్డి గారు 70 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తులు, ఏం సంబంధం ఆయనకు ఓఎస్డి గారు, ధనుంజయ రెడ్డి గారిని, మిగతా నాయకులందరినీ కూడా చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా కేసుల్లో ఇరికించి పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రజల గొంతును, ఏదైతే ప్రతిపక్షం ఉందో ప్రజల గొంతును వినిపించకుండా, ప్రజల వాయిస్ వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు డైవర్షన్ పాలిటిక్స్.